ఇక ఎందుకు ఏమీ ఎవరికీ చెప్పకుండా అలా తూతూ మంత్రంలా అయిందంటావా? నీకు నేనంటే ఇష్టం లేదు కదా! ఆల్రెడీ అప్పటికే అజయ్ కోసం ఎదురుచూస్తున్న నువ్వు నన్ను చేసుకోమంటే మొండికేస్తావని నేను చెప్పబట్టే పెద్దనాన్న ఇలా సింపుల్‌గా చేయమని నాన్నకి చెప్తే చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకి మనిద్దరం సెట్ అయితే మనస్పర్ధలు లేకుండా అప్పుడు చూద్దాం అనుకున్నారు. నీకు ఇదంతా చెప్తే అర్థం చేసుకుంటావో లేదో అన్న భయం. అసలు ఒప్పుకోవు అని మీ నాన్ననే అన్నారు. 2 రోజుల ముందు ఇలా పెళ్లి చేయాలి అని నిర్ణయించుకొని చూస్తే నువ్వు అజయ్‌తో మాట్లాడుతున్నావు. అందుకే ఫోన్ లాక్కున్నారు. అయినా వాడు నువ్వు ఏమయ్యావు అని నీకోసం కనీసం మీ అమ్మా నాన్నలకి ఫోన్ కూడా చేశాడా? నీ గురించి కనుక్కున్నాడా? లేదు. అమెరికా సంబంధం రాగానే ఎగురుకుంటూ వెళ్ళాడు. ఆ సంబంధం చూపించింది, అటుపక్క అంతా చేసింది కూడా పెద్దనాన్ననే. ఎందుకు? కేవలం నా కోసం, నేను ఇష్టపడ్డ నీ కోసం ఇదంతా చేశాం. పెళ్లి జరుగుతున్నప్పుడు అర్థమైంది మీ నాన్న మీ చెల్లి ఫీజు కోసం ఇబ్బంది పడుతున్నారు అని. అప్పుడు పెద్దనాన్ననే అన్నయ్యతో పెళ్ళి అయిన 2 రోజులకి డబ్బులిచ్చి పంపించారు. అది నిన్ను చేసుకున్నందుకు కాదు తల్లి, మీ చెల్లి భవిష్యత్తు కోసం. అది కూడా ఊరికే ఏమి ఇవ్వలేదు. చెల్లి చదువుకునే 6 సంవత్సరాల తర్వాత, అంటే ఈ 6 సంవత్సరాల్లో ఎంత డబ్బు అయితే తీసుకుంటారో అంత డబ్బు వడ్డీ లేకుండా నెల నెల కొంచెం కొంచెంగా తిరిగి ఇవ్వడం. అలా ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా రాసినాకే మీ నాన్న డబ్బులు తీసుకున్నారు. నిన్ను చేసుకున్నందుకు కాదు డబ్బులు ఇచ్చింది. ఊరిలో నరం లేని 4 నాలుకలు ఏదో కూస్తే నువ్వొచ్చి నా మీద పోట్లాడుతున్నావు. ఈ నిజం తెలుసుకున్న స్వేచ్ఛ ఎలా స్పందించిందంటారు? మీకు గనక మా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.